హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఉగ్గు ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి అని మదర్స్కి డౌట్ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఉగ్గు అనేది లేదా సెర్లాక్ అనేది ఎప్పటి నుంచి పెట్టచ్చు అనేది ఆ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియోలో ఉగ్గు ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి, సో నేను మా బాబుకి ఎలా చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే ఉగ్గు ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి, సో నేను నార్మల్గా అయితే చేసి చూపిద్దాం అనుకున్నాను, చెప్తే మేబీ అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. సో నేను మా బాబుకి ఎలా చేశానని అంటే పిల్లలకి ఎప్పుడు కూడా ఉగ్గు అనేది ఎప్పటి నుంచి పెట్టచ్చు అంటే 6 నెలల నుంచి పెట్టచ్చు అనమాట. సో నార్మల్గా కొంతమంది ఇందులో అన్నప్రాసన అనేది కూడా చేస్తూ ఉంటారు. అన్నప్రాసన ఎప్పుడు చేస్తారంటే 6 నెలల్లో 6వ రోజు అన్నప్రాసన చేస్తారు. ఆ తర్వాత సెర్లాక్ లేదా ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టవచ్చు పిల్లలకి. సో మాకు అలా ఏం లేదాక మేము అలా అన్నప్రాసన ఏం చేయము అంటే, సో 6 మంత్స్ పడినాక అలవాటు చేయవచ్చు పిల్లలకి ఫుడ్. సో ఆ చేసేది కూడా ఒకసారి ఫస్ట్ ఒక రోజు పెట్టి చూడండి బేబీకి ఎట్లా ఉంది అని చూసిన తర్వాత అలా కొంచెం కొంచెం రోజు గడుస్తూ ఉంటే కొంచెం కొంచెం పెట్టండి. సో 7, 8 మంత్స్ 9 మంత్స్ అట్లా పడినప్పటికీ ఎగ్ అలవాటు చేయడం, ఫ్రూట్స్ పెట్టి తినబెట్టడం అట్లా చేయండి అనమాట. అది చాలా బెటర్. ఇక ఉగ్గు ప్రిపరేషన్ అనే దానికి ఏమేమి తీసుకోవాలి అంటే, ఫస్ట్ వచ్చేసి రైస్ తీసుకోవాలి. మనం వేసే పప్పులు అన్నిటి క్వాంటిటీ కంటే కూడా రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఎట్లా అంటే ఒక 2 డబ్బాల వైజ్గా చూసుకుంటే ఒక 2 డబ్బాల రైస్ తీసుకున్నాం అనుకో, మిగతా పప్పులన్నీ ఒక డబ్బా ఉంటే సరిపోతుంది అనమాట. సో అంత రైస్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. ఫస్ట్ ఈ రైస్ని ఏం చేయాలంటే కడుక్కోవాలి. కడిగేసి కొంచెం ఆరబెట్టాలి. ఎందుకంటే రైస్లో మనం కడిగినప్పుడు కొంచెం వైట్గా వస్తూ ఉంటుంది కదా, సో మనం అలాగే మిక్సీ పట్టుకుంటే అంత మంచిది కాదు కాబట్టి, సో రైస్ కడిగేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట ఒక పక్కకి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో పప్పులు తీసుకోవాలన్నమాట. సో పప్పులలో ఏంటంటే మనకి ప్రోటీన్ కంటెంట్ చాలా మంచిగా ఉంటుంది. ఈ ప్రోటీన్ కంటెంట్ బేబీకి చాలా మంచిది అన్నమాట. సో నేను ఏం చేశానంటే పెసరపప్పు, కందిపప్పు కొంచెమే తీసుకున్నాను, పెసరపప్పు, అలాగే మినప్పప్పు కొంచెం అంతా, అలాగే వేరుశెనగలు కొన్నన్ని, అలాగే బాదం పప్పు పెట్టేదాన్ని అన్నమాట. సో పెట్టుకుంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని అన్నిటిని ఏం చేయాలంటే కొంచెం వేయించాలన్నమాట. సో ఆ పచ్చి అనేది పోయేలాగా కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది ఎలా పట్టాలంటే, మనకి దొడ్డు ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది, ఏ స్ట్రక్చర్లో ఉంటుంది, సో ఆ స్ట్రక్చర్లో పట్టుకోవాలన్నమాట. సో ఇది ప్రిపరేషన్ అనేది ఇలా చేసినప్పుడు మీరు ఎక్కువ పిండి పట్టుకోకండి. అంటే దాదాపుగా ఒక 1 మంత్కి 15 డేస్కి యూజ్ అయ్యేంత పట్టుకొని అవసరం లేదు. ఒక 1 వీక్ అంటే ఒక 4-5 డేస్ 1 వీక్కి సరిపోయేంత మాత్రమే పట్టుకోండి. దాన్ని ఏం చేయండి అంటే కొంచెం ఆ వేడి అనేది పోయే వరకు కొంచెం ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. స్టోర్ చేసి పెట్టుకున్నాక బేబీకి తినిపెట్టేటప్పుడు కొంచెం వాటర్ పోయండి. నార్మల్గా మనకు ఉప్మా రవ్వ ఎట్లా చేస్తాం, వాటర్ పోస్తాం కదా, సో వాటర్ పోయండి. వాటర్ పోసి కొంచెం లైట్గా సాల్ట్ వేయండి. సాల్ట్ వేయకపోతే పిల్లలకి చప్పగా ఉంటే రుచి రాదన్నమాట. అది కొంచెం ఖచ్చితంగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత సో మనకి ఎంత క్వాంటిటీలో బేబీకి ఎంత తినబెడదాం అనుకుంటున్నామో అంతే తీసుకొని అందులో వేసేసి కొంచెం కలుపుతా ఉండాలన్నమాట. సో అది మెత్తగా అయిపోతుంది. సో పిల్లలకు మనం స్టార్టింగ్ పెట్టేటప్పుడు సో ఉగ్గు కానీ ఏదైనా కూడా మెత్తగా ఉండాలి. పిల్లలకి ఈజీగా మింగేటట్టుగా ఉండాలన్నమాట. గట్టిగా ఉండదు. మనం ఎందుకంటే వాళ్ళ జీర్ణాశయం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అరుగుతుందో లేదో అనేది మనం చూసుకోవాలి కదా. సో అందుకే స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా అది లూజ్గా ఉండాలి. సో వేడిగా కొంచెము చల్లారుపు తినబెట్టాలి పిల్లలకి. సో ఆ తర్వాత మీరు చూసుకోవాలి బేబీ మోషన్ ఎలా పోతుంది. ఓకే మంచిగా వెళ్తే ఓకే హ్యాపీయే. వెళ్ళట్లేదు అంటే కొంచెం మళ్ళీ ఆగండి కొద్దిగా, మళ్ళీ అదే పెట్టకండి. సో అట్లా చేయండి అన్నమాట. సో కొంచెం ఆ బేబీకి అరుగుతుందా లేదా చూసుకోండి, మోషన్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ గ్యాస్ ఫామ్ ఏమైనా చేస్తుందా అంటే సో మీరు పెట్టే పప్పులో ఏమైనా తగ్గించండి. ఎందుకంటే పెసరపప్పు పెట్టినా కూడా కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. అలాగే పల్లీలు కూడా కొంచెం ఎలర్జీ ఇస్తాయి, అందరి పిల్లలకు కాదు కొందరికి. సో అట్లా ఏమన్నా అనిపిస్తుంది అంటే సో కొన్నిటిని తగ్గించేసి పెట్టేయండి అనమాట. సో నేను మా బాబుకి అయితే అవన్నీ పెట్టాను. ఒక జీడిపప్పు పెట్టలేదు కానీ బాదం పప్పు, వేరుశెనగ, పెసరపప్పు, కందిపప్పు,
అలాగే మినప్పప్పు ఇవన్నీ వేయించేసి మా బాబుకి అలాగే తినబెట్టేదాన్ని అనమాట. సో 7 మంత్స్ 8 మంత్స్ వచ్చేటప్పటికి ఎగ్ కూడా అలవాటు చేస్తాను అనమాట. కొంచెం కొంచెం ఆ ఎగ్ పెట్టడం కూడా చాలా మంచిది బేబీకి. ఎగ్ పెడుతూ ఏమైనా ఫ్రూట్స్ అట్లా తినబెట్టడం కొంచెం కొంచెం అట్లా అలవాటు చేయడం జరిగిందన్నమాట. సో మీరు కూడా అంతే, ఒకటేసారి అన్నీ పెట్టడం కంటే కొంచెం 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 బేబీకి అలవాటు చేయండి. అంటే మీరు ఫస్ట్ పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ ఒక రోజు పెట్టి చూడండి, ఒక్కటేసారి పెట్టి చూడండి, బేబీకి ఎట్లా ఉందో చూడండి. నెక్స్ట్ డే ఓకే మంచిగా డైజెషన్ అవుతుంది అంటే రోజులు గడుస్తూ ఉంటే మీరు ఆ పెట్టే క్వాంటిటీ అనేది ఆ రోజులో ఎన్నిసార్లు పెడతారనేది అది మీ ఇష్టం అన్నమాట. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. సో ఉగ్గు ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అనేది. ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు అంటే మరొకసారి అయితే నేనే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఎలాగా అనేది. మరొక వీడియోలో నేను ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.